నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో రైతులను దారుణంగా వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి. మీరు ఇచ్చిన మాటలేంది, మీరు చేస్తున్న చేతలేందని మీరే ఒకసారి ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆత్మను పరిశీలించుకోమని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మీకు గుర్తు చేస్తుంది. ఆనాడు ఎన్నికల్లో కేసీఆర్ ను మించి తెలంగాణ రైతాంగానికి మేము మేలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, మరి దేశానికి అన్నపూర్ణగా, అన్నదాతగా దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్న తరుణంలో, మరి ఆనాడు సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్లుగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా అరిగోసపడి సాగునీరు లేక, పెట్టుబడి లేక, కాలిపోయిన మోటార్లతో, పేలిపోయిన ట్రాన్స్ఫర్లతో ఆనాడు వ్యవసాయం దిక్కులేని పరిస్థితిలో ఉన్న సందర్భంగా 2001లో కేసీఆర్ గారు మా రైతాంగం నష్టపోతుంది, మరి కోస్తా డెల్టా రైతులు మాత్రమే బతుకుతున్నారు, తెలంగాణ రైతాంగం బోర్ల మీద పంటలు పండించుకొని కాలిన మోటార్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా రైతాంగానికి కరెంటు బిల్లు కట్టలేదని చెప్పి ఆనాడు మరి పెద్దలు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరి తన స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కేవలం రైతుల బాగోగుల మీదే, రైతుల కష్టాల మీదే తెలంగాణ పునాదులు ఏర్పడ్డాయనే విషయాన్ని మరొకసారి ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నాం. మరి ఆనాడు నీ బాస్ చంద్రబాబు నాయుడిని మేము తెలంగాణ రైతాంగం అన్నాడేళ్ళం కాదు, మా నీళ్లు మాకు కావాలి, మా నదుల నీళ్లతో మా పంటలు మేము స్వేచ్ఛగా పండించుకుంటామని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి మరి తెలంగాణ రైతాంగానికి కృష్ణా గోదావరిని పక్కనే వాడుతున్న మాకు మా పొలాల్లో సాగునీరుకు ఆ కృష్ణా గోదావరి నీళ్ళు ఎప్పుడు వస్తామని చెప్పి కొట్లాడినాం. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు బషీర్బాగులో కాల్పులు జరిపి మరి దాదాపు రైతాంగానికి చంపడం కూడా జరిగింది. ఇవన్నీ గమనించిన తెలంగాణ రైతాంగం శరణ్యం అంతా ఒకటే, మన రాజ్యం మనకు రావాలి, తెలంగాణ ఏర్పాటు కావాలని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేసి 14 ఏళ్ళు మరి ఎన్నో ఆత్మహత్యలకు, ఎన్నో అవమానాలకు గురై మేము 14 ఏళ్ల తర్వాత పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నీళ్లు, నిధులు, నియామకాలను ట్యాగ్ లైన్లో ఏదైతే ఉద్యోగం చేస్తామో అందులో ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన రైతే రాజు కావాలని కేసీఆర్ స్వప్నం. మరి ఆయన ఆ రైతు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంబడే మేము 60 ఏళ్ల అరిగోసలు పడ్డ మా రైతులు కన్నీళ్లతో ఆత్మహత్యలు చేసుకోకూడదు, మరి పురుగులన్నం తినవద్దు, పురుగుల మందు కాదు పెరుగన్నం తిని అరుగుల మీద పడుకోవాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకున్నారో మరి దాన్ని ఈ దుర్మార్గ కాంగ్రెస్ కు మరొకసారి గుర్తు చేస్తున్నాం. గడిచిన ఎన్నికల్లో రైతాంగం పట్ల అనేక హామీలు ఇచ్చి గతంలో కేసీఆర్ చేసిన దానికంటే తెలంగాణ రైతాంగానికి మేము ఇంకా ఎక్కువ చేస్తామని అనేక అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ తీరా 2.5 సంవత్సరాలు గడుస్తున్నా గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ రంగ పథకాలకు అన్ని తుంగలో తొక్కి ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి పెంచుతానన్న 15,000 దేవుడెరుగు ప్రతి సీజన్ కు ఇవ్వాల్సిన రైతు బంధును 4వ దఫా ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి
ఒక్కొక్క పథకాన్ని ఎగ్గొట్టుకుంటూ వస్తా ఉంది. ఇప్పటికిప్పుడు గడిచిన ఎన్నికల్లో సన్నాలకు బోనస్ ఇస్తామని రైతులకు ఆశ చూపి దాదాపు 36 నుండి 40 రకాల సన్నాలుంటే కేవలం 7 సన్నాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పడం, ఇది రైతులను నట్టేట ముంచడమే, మోసం చేయడమే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని ఏలే హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలకు నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ వెంటనే గద్దె దిగాలి. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొనే వరకే మేము కొంటాం, రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు మేము ఎలాంటి చేయూతని ఇవ్వలేమని చేతులెత్తేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన ధాన్యాన్ని ఈ రాష్ట్రం కొనే పరిస్థితిలో లేదు. దీనికి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరే రకంగా మొన్న గద్దెనెక్కినారో కేవలం ఒక రైతాంగమే మీ నడ్డి విరిచి గ్రామాల్లో తిరగనీయకుండా వెంటపడి తరుముతే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి 60 ఏళ్ల అరిగోసపడ్డ తెలంగాణను నిధులు, నియామకాలు, నీళ్లుతోనే ఈ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం బాగుపడతాయని చెప్పేసి గ్రహించినటువంటి కేసీఆర్ గారు మొట్టమొదట ప్రాధాన్యత నీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం గడిచిన 9-10 సంవత్సరాల్లో చూసినాం. ఒకవైపు కాళేశ్వరాన్ని నిర్మించి 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు రంగారెడ్డి నిర్మాణంతో 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేసి ఒక మోటార్ను కూడా ప్రారంభించేటటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయినటువంటి 10% పనులను కూడా ఇప్పటికీ ఒక 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని ఈ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నాడంటే కూడా మనం అందరం కూడా జిల్లా వాసులుగా సిగ్గుపడాలా. మన జిల్లావాన్ని ముఖ్యమంత్రి చేస్తే జిల్లా కలుగుతుందని ఆశపడ్డ అందరికి కూడా ఈ భంగపాటును మనం ఈసారి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ జిల్లాలో పర్యటించే హక్కు లేదని చెప్పేసి రైతాంగం అంతా ఎదురు తిరగాలని నేను పిలుపునిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మోసం చేసినటువంటి రైతన్నలను ఆదుకునే ప్రయత్నం చేయాలని భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.